డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నాయకుడు మాత్రమే. ఆయన అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టేందుకు ఇంకా 7 వారాల వ్యవధి ఉంది. అయితేనేం ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట విద్యావంతుల మాటామంతి, సామాన్యుల పిచ్చాపాటి అంతా ఆయన గురించే సుమా. మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండో రాకడ ప్రపంచం మీద, నిర్దిష్ట దేశం మీద, ఇంకా చెప్పాలంటే మీ పట్టణం మీద, మీ సొంత ఉద్యోగం మీద, మన జీవితాలతో సంబంధమున్న ప్రతి వ్యవహారం మీద ఎలాంటి ప్రభావం చూపనున్నదనేదే అందరి ఉత్కంఠ. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందో, ఎన్నికల తర్వాత మార్కెట్ సూచీలు అధోముఖంలో ఉన్నాయి. నవంబర్ 5న సెన్సెక్స్ 78.782 పాయింట్లకు ఎగబాకింది. రూపాయి డాలర్ మారకం రేటు 84.11. ఈ వ్యాసాన్ని నేను రాస్తుండగా సెన్సెక్స్ శుక్రవారం నాడు 77,156 పాయింట్లకు ఎగబాకింది. రూపాయి డాలర్ మారకం రేటు 84.50. ఆర్థిక వ్యవహారాలలో డొనాల్డ్ ట్రంప్ ప్రధాన విశ్వాసాలు ఏమిటో చూద్దాం. ఆయన ఒక వ్యాపారవాది. అధిక సుంకాలు మాత్రమే అమెరికా ప్రయోజనాలను కాపాడగలుగుతాయని గట్టిగా నమ్మే వాణిజ్య దక్షుడు. దిగుమతి చేసుకునే సరుకులపై, ముఖ్యంగా చైనా ఉత్పత్తులపై గరిష్ట సుంకాలు విధిస్తానని ఆయన పదే పదే హెచ్చరించారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో చైనాతో అమెరికా వాణిజ్య లోటు 2021లో $352 బిలియన్, 2022లో $382 బిలియన్, 2023లో $279 బిలియన్, 2024లో సెప్టెంబర్ వరకు $217 బిలియన్. అమెరికాలోని సంపన్న వర్గాల వారికి చైనా సరుకులు, వస్త్రోత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, యంత్రాలు మొదలైనవి అవసరం. మరి రాబోయే ట్రంప్ ప్రభుత్వం చైనా నుంచి దిగుమతులపై అధిక సుంకాలు విధిస్తే అమెరికన్ పరిశ్రమలు, వినియోగదారులకు ఖర్చులు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన వడ్డీ రేటును పెంచుతుంది. అమెరికా నిర్ణయాలు ఏవైనా చైనా తన కార్మిక శ్రేణుల ఉద్యోగాలను నిలబెట్టేందుకు సరుకుల ఉత్పత్తిని కొనసాగిస్తుంది. అమెరికా అధిక సుంకాల కారణంగా చైనా తన ఉత్పత్తులను ఇతర దేశాలకు తక్కువ ధరకు ఎగుమతి చేయడం అనివార్యమవుతుంది. మన ప్రభుత్వం ఇప్పటికే దేశంలో చైనా ఉత్పత్తుల వెల్లువను నిరోధించేందుకు 2 సార్లు గరిష్ట స్థాయిలో యాంటీ డంపింగ్ సుంకాలను విధించింది. చర్యకు ప్రతిచర్య ఉంటుంది కదా. అమెరికా అధిక సుంకాలకు దీటుగా చైనా, ఇతర దేశాలు కూడా గరిష్ట సుంకాలు తప్పక విధిస్తాయి. ఇది ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. ద్రవ్య లోటును అదుపు చేయటం గురించి భారత్ తదితర దేశాలలో హైరానా పడినంతగా అమెరికాలో ఎవరూ ఆందోళన చెందరు. కారణమేమిటి? అమెరికా తన ద్రవ్య లోటును సులభంగా భర్తీ చేసుకోగలుగుతుంది. చైనాతో సహా పలు దేశాలు అమెరికా ట్రెజరీ బాండ్స్, అమెరికా ప్రభుత్వం జారీ చేసే కోశాగార పత్రాలు కొనుగోలు చేస్తుండడం వల్ల అమెరికాకు అవసరమైన నిధులు సమృద్ధిగా లభిస్తాయి. అమెరికా జాతీయ రుణం $21,000 బిలియన్, 1,170 బిలియన్ డాలర్లపై చైనాకు స్వామ్యం ఉంది. అమెరికా ద్రవ్యలోటు పెరిగితే ద్రవ్యోల్బణం కూడా అధికమవుతుంది. పర్యవసానంగా అధిక వడ్డీ రేట్లు పెట్టుబడి ప్రవాహాన్ని వెనక్కి మళ్లిస్తుంది. భారత్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల నుంచి పెట్టుబడులు తరలిపోతాయి. శక్తివంతమైన డాలర్తో రూపాయి విలువ పడిపోతుంది. అమెరికా నుంచి తరలిపోయిన ఫ్యాక్టరీలను వెనక్కి తీసుకువస్తానని డొనాల్డ్ ట్రంప్ వాగ్దానం చేశారు. అమెరికన్ కంపెనీలు తమ ఫ్యాక్టరీలను అమెరికాలోనే నెలకొల్పేందుకై ఆయన పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలిచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఇది జరిగినప్పుడు అమెరికాకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మందగిస్తాయి. అయినా అమెరికన్ కంపెనీలు తమ ఫ్యాక్టరీలను విదేశాలలోనే ఉంచటం జరిగితే సాంకేతికతల ఎగుమతిపై ఆంక్షలు విధించేందుకు ట్రంప్ వెనకాడరు. ట్రంప్ తన మొదటి పాలనా కాలంలో అమెరికా సరుకులపై భారత్ అధిక సుంకాలు విధిస్తుందని, కరెన్సీ మ్యానిపులేటర్, రూపాయి విలువను కృత్రిమంగా తగ్గించేందుకు ద్రవ్య విధానాన్ని ఉపయోగించుకునే దేశంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. మరి డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్య దోస్తీ ఇప్పుడు భారత్ పట్ల ట్రంప్ తన నిక్కచ్చి వైఖరిని సడలించేందుకు తోడ్పడుతుందా లేదా అనేది ఒక చర్చించాల్సిన ప్రశ్న. మరొక విషమ సమస్య అక్రమ వలసలు. అమెరికా సమాజంలోని నిరుద్యోగిత, పెచ్చురిల్లుతున్న నేరాలు, మాదక ద్రవ్యాలు మొదలైన సమస్యలన్నింటికీ అక్రమ వలసలే కారణమని ట్రంప్ నిందిస్తున్నారు. అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి 100 రోజుల్లో 10 లక్షల మంది అక్రమ వలసదారులను బలవంతంగా వెనక్కి పంపించేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులను వెనక్కి పంపించే బాధ్యతను, వలసలను తీవ్రంగా వ్యతిరేకించే
టామ్ హుమాన్కు అప్పగించారు. ఎంతమంది భారతీయులను భారత్కు పంపించి వేస్తారన్నది ఇంకా ఖచ్చితంగా తెలియదు. ఎంతో కొంతమందిని తప్పక బహిష్కరిస్తారు. అయితే ఆ చర్య భారత్ అమెరికా సంబంధాలను ఏదో ఒక మేరకు ప్రతికూలంగా ప్రభావితం చేయడం ఖాయం. H1B1 వీసాల నిబంధనలను ట్రంప్ మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది. మెరుగైన వృత్తి నిపుణులైన భారతీయులు మరింతగా అమెరికాకు రావాలని, అంతిమంగా అమెరికా పౌరులు కావాలని అమెరికన్ విశ్వవిద్యాలయాలు, ఆరోగ్య భద్రతా వ్యవస్థలు ప్రగాఢంగా కోరుకుంటున్నాయి. అయినా ట్రంప్ తన విధానాలకు దృఢంగా కట్టుబడి ఉంటే, అలాగే అమెరికా యాజమాన్యాలు కూడా భారతీయ వృత్తి నిపుణులను స్వాగతించాలన్న దృఢ వైఖరిని కొనసాగిస్తే ఒక ప్రబల ప్రతిబంధకాన్ని ఒక మహాశక్తి ఎదుర్కోవడమే అవుతుంది. చమురు, ఔషధోత్పత్తి రంగాలపై ట్రంప్ పాలన పెను ప్రభావాన్ని చూపడం ఖాయం. ఇంధన మంత్రిగా క్రిస్ రైట్ను ట్రంప్ ప్రతిపాదించారు. చమురు, సహజ వాయువు నిక్షేపాలను మరింతగా వినియోగించుకోవాలని రైట్ కోరుతున్నాడు. వాతావరణ మార్పు సంక్షోభం అనేది ఒక మిథ్య అని ఆయన ఎప్పుడూ కొట్టిపారేశాడు. అజర్బైజాన్లోని బాకు నగరంలో జరుగుతున్న కాప్ చర్చలు విఫలం కాకపోవచ్చు, కానీ వాటిలో గణనీయమైన పురోగతి ఉండకపోవచ్చు. భూతాపాన్ని తగ్గించి తీరాలని, అయితే ఆ లక్ష్య సాధన నెమ్మదిగా జరగాలన్నదే భారత్ వైఖరి. బహుశా అంతిమంగా ఇదే జరగవచ్చు. ఫార్మాస్యూటికల్ రంగానికి వస్తే ట్రంప్ రాకతో నియంత్రణల సడలింపు, ధరల పెరుగుదలకు అవకాశాలు కనిపించడంతో ఫార్మా స్టాక్ల ధర బాగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఔషధాల ధరలు పెరుగుతాయి. ఆరోగ్య భద్రతా సదుపాయాలు అందరికీ కల్పించే ప్రయత్నాలకు తీవ్ర విఘాతం ఏర్పడుతుంది. పశ్చిమాసియాలోనూ, ఐరోపాలోనూ ఇప్పుడు 2 భీకర యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో అమాయక ప్రజలు హతమవుతున్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు లాంటి కీలక సదుపాయాలు ధ్వంసమైపోతున్నాయి. మరి ఈ 2 యుద్ధాల పట్ల డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఏమిటి? తనను ఎన్నుకుంటే ఆ యుద్ధాలను నిలిపివేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే అది ఎలా సాధించగలిగేది ఆయన వెల్లడించలేదు. శాంతి సాధనకు ఆయన ఏమి చేయనున్నారు? గతంలో ఆయన అనుసరించిన విధానాలు, చేసిన ప్రకటనల ఆధారంగా చూస్తే పశ్చిమాసియాలో ఇజ్రాయెల్కు ఆయన గట్టి మద్దతు ఇస్తారని స్పష్టమవుతుంది. రష్యాతో ఒక ఒప్పందానికి రావాల్సిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. దూకుడుగా, అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. అటు ఐరోపాలో గాని, ఇటు పశ్చిమాసియాలో గాని యుద్ధం నిలిచిపోదు, శాంతి నెలకొనదు. అందుకు విరుద్ధంగా ఆ యుద్ధాలు మరింతగా తీవ్రమైతే సప్లై చైన్స్, ఉత్పత్తి సరఫరా ప్రక్రియల పరంపరకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈ పరిణామం అభివృద్ధి చెందుతున్న దేశాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా చేద్దాం అనేది ట్రంప్ నినాదం. అది ఆయన హామీ. అయితే ఆ వాగ్దాన పాలన ఈ ధరిత్రిని మరింత మెరుగైన, మరింత భద్రమైన, మరింత సంపదత్వమైన ప్రదేశంగా మార్చగలుగుతుందా? మార్చలేకపోవచ్చు. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా రూపొందించడం అనేది అమెరికా స్వప్రయోజనాలను కాపాడేందుకేనన్నది ట్రంప్ సునిశ్చిత విశ్వాసం. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు కూడా ట్రంప్ స్వార్థపరత్వాన్ని రుజువు చేశాయి.